ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. కామారెడ్డిలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు రాళ్లవాగు, కప్పలవాగుల్లోకి స్వల్పంగా వరద వస్తోంది. నగరంలో శిథిల దశకు చేరిన ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా పాల్వంచలో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా మోస్రాలో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ సాగర్కు 5,000 క్యూసెక్ల వరద వస్తోంది. ప్రాజెక్టు నీటి నిల్వ 22 టీఎంసీలకు చేరుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. కామారెడ్డి జిల్లాలో సగటున 3 సెంటీమీటర్ల వర్షం కురవగా నిజామాబాద్ జిల్లాలో సగటున 3.5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అయితే అత్యధికంగా బోధన్ ఏరియాలో భారీగా వర్షం కురిసింది. వర్ణితో పాటు మోపాల్, నిజామాబాద్, బోధన్ ఇక్కడ దాదాపుగా 4 సెంటీమీటర్ల వర్షం కురగా మోస్రా, కోటగిరి, రుద్రూర్, పొతంగల్లో దాదాపుగా 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఇటు రైతన్నల్లో సంతోషం వ్యక్తమవుతుంది. మొన్నటి వరకు కూడా వర్షాభావ పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ 2 రోజులుగా ఏకదాటిగా వర్షం కురుస్తుంది. ముసురు పట్టింది నిజామాబాద్ జిల్లాకు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ముసురు తరహాలో వర్షం కురుస్తుంది. అయితే ఉదయం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షం కూడా కురిసింది. కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షానికి అక్కడ లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. ఇక ప్రాజెక్టులలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఉత్తర తెలంగాణ వరప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి దాదాపుగా 5,000 క్యూసెక్ల వరద వస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతానికి 1,069 అడుగులకు చేరుకుంది. దాదాపుగా 5,000 క్యూసెక్ల నీరు వస్తుంది. ఇప్పటికే 80 టీఎంసీల పూర్తి నీటి సామర్థ్యం ఉండగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 22 టీఎంసీల నీటి మట్టం ప్రస్తుతానికి చేరుకుంది. ఇక నిజాం సాగర్ ప్రాజెక్టుకు కూడా వరద వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 1000 క్యూసెక్ల వరద వస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇక మరో 2-3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తుంది. ఉదయం ప్రారంభమైన వర్షం ఇంకా కురుస్తున్నందుకు కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా కురుస్తుంది. మరికొన్ని చోట్ల చిరుజల్లులతో కూడిన వర్షం పడుతుండటంతో అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ కలెక్టరేట్తో పాటు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం, నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో శిథిల దశకు చేరుకున్న ఇళ్లకు నోటీసులు జారీ చేశారు. దాదాపుగా 135 ఇళ్లు శిథిల దశకు చేరుకున్నాయని చెప్పి అధికారులు గుర్తించారు. వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. ఇక మరో 2 నుంచి 3 రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. వరదల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. ప్రాజెక్టులకు నీళ్లు చేయడం, విస్తారంగా వర్షాలు కురవడంతో రైతుల్లో కూడా సంతోషం వ్యక్తమవుతుంది. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.